వెల్కమ్ టు డే 27 ఆఫ్ పైథాన్ 30 డేస్ సిరీస్. ఈరోజు మన టాపిక్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజంలో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి. ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్. ఓవర్లోడింగ్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి, ఆపరేటర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లస్ అనే ఆపరేటర్. ఈ ప్లస్ అనే ఆపరేటర్ పైన రెండు ఇంటీజర్స్ ప్రొవైడ్ చేస్తే ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. అదే రెండు స్ట్రింగ్స్ని ప్రొవైడ్ చేస్తే స్ట్రింగ్ కాంకాటనేషన్ అనేది జరుగుతుందండి. అసలు ఈ పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఇంప్లిమెంటింగ్ సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సేమ్ ఇక్కడ మనం ప్లస్ ఆపరేటర్ చూడండి, ఇంటీజర్స్ ప్రొవైడ్ చేసినప్పుడేమో ఎడిషన్ జరుగుతుంది, స్ట్రింగ్స్ ప్రొవైడ్ చేసినప్పుడేమో కాంకాటనేషన్ జరుగుతుంది. రెండు చోట్ల కూడా ప్లస్ ఆపరేటర్నే ఇంప్లిమెంట్ చేశా, సేమ్ థింగ్ని ఇంప్లిమెంట్ చేశా, బట్ డిఫరెంట్ ఫార్మ్స్, డేటా టైప్స్ అనేవి డిఫరెంట్గా ప్రొవైడ్ చేశా. అండ్ నెక్స్ట్ మెథడ్ ఓవర్లోడింగ్. ఇక్కడ మెథడ్ నేమ్ అనేది సేమ్గా ఉండాలండి, అండ్ పారామీటర్స్ అనేవి, ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు. అవి లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా డిఫరెంట్గా ఉండొచ్చు, టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ తర్వాత మెథడ్ ఓవర్ రైడింగ్. ఈ మెథడ్ ఓవర్ రైడింగ్లో మెథడ్ నేమ్స్ అనేవి సేమ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా సేమ్గా ఉండాలి. సో ఎప్పుడైతే మెథడ్ ఓవర్ రైడింగ్ మనం యూజ్ చేస్తున్నామో బేస్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని డిరైవ్డ్ క్లాస్ అనేవి ఓవర్ రైడ్ చేస్తాయి, చేంజ్ చేస్తాయి అండి. సో మరి బేస్ క్లాస్లో ఉన్నవి యాక్సెస్ చేసుకోవాలి అంటే సూపర్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. సో ఈ పాలిమార్ఫిజం గురించి ఒక డీటెయిల్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తా. మీరు చేయాల్సింది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసి కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని చెప్పి టైప్ చేయండి, నేనే మీకు డిఎం చేస్తాను.